అహ్మదాబాద్లో AI-171 విమాన ప్రమాద ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. స్పందన తెలియజేయాలంటూ డీజీసీఏ పౌర విమానయాన శాఖలకు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తు కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోని పలు అంశాలు ధర్మాసనం ప్రస్తావించింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్టు రిపోర్టులో పేర్కొనడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ విషయంలో ఇష్టారీతిన కథనాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అహ్మదాబాద్ AI-171 విమాన ప్రమాద ఘటనపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలి అంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే డీజీసీఏ పౌర విమానయాన శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉంది. అయితే అప్పట్లోనే పైలట్ల తప్పిదాలకి సంబంధించి పలు కథనాలు వెలువడిన సందర్భం. ఈ నేపథ్యంలో ప్రాథమిక నివేదికలోని అంశాలు కూడా కొంతవరకు పైలట్ల తప్పిదాలు ఉన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు పైలట్ల తప్పిదాలపై విచారణ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇష్టారీతిన కథనాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యం అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.